ఇక తెలంగాణ నుండి 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. అభిషేక్ మను సింఘ్వి అలాగే వేం నరేందర్ రెడ్డి పేర్లను కూడా ప్రకటించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇద్దరు కూడా నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ అలాగే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ గడువు ముగియనుంది. ఈ నెల 16న రాజ్యసభ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుండి కౌంటింగ్, ఆ తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోటీ లేకుంటే ఈ ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, మొదటగా వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ ఒక ప్రభుత్వ సలహాదారుడిగా ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు అవకాశం ఇవ్వడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా సీఎం సన్నిధిలో ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే సీఎం సలహాదారుగా ఉన్నారో అది మంచి పొజిషన్ లోనే ఉన్నారు. కానీ గతం నుంచి కూడా వేం నరేందర్ రెడ్డికి ఒక మంచి అవకాశం కల్పించాలి, చట్టసభల్లో ఇటు రాజ్యసభలో అభ్యర్థిగా అవకాశం కల్పించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. గతంలో టికెట్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ కొన్ని సామాజిక కారణాల వల్ల అక్కడ టికెట్ ఇవ్వడం కుదరలేదు. సో ఈ నేపథ్యంలో ఈసారి ఏదైతే రాజ్యసభకు అవకాశం కల్పించేటువంటి అవకాశం దక్కింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే తన స్నేహితుడికి అనుకోవచ్చు, సన్నిహితుడికి అనుకోవచ్చు, తన వెల్ విషర్ అనుకోవచ్చు, ఖచ్చితంగా ఎలాగైనా సరే ఇప్పించాలని చెప్పి కూడా చాలా పట్టుబట్టి హైకమాండ్ దగ్గర ఏదైతే రాజ్యసభ ఇప్పించారు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు నామినేషన్లకు, రాజ్యసభ నామినేషన్లకు కూడా చివరి తేదీ కావడంతో ఇద్దరు పేర్లను కూడా ఏదైతే హైకమాండ్ ప్రకటించింది. అభిషేక్ మను సింఘ్వి ప్రస్తుతం ఏదైతే రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారో, అయితే రెన్యువల్ లో అభిషేక్ మను సింఘ్వికి ఏదైతే మరొకసారి అవకాశం కల్పించింది హైకమాండ్. ఇక మరోసారి ఇద్దరు రెండో ఛాన్స్ గా ఏదైతే వేం నరేందర్ రెడ్డి రెండో అభ్యర్థిగా ఎవరు ఉంటారు అనే ఒక ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థి పేరు ఖరారు చేయనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చాలా మంది పేర్లు, అనేక మంది పేర్లు ఏదైతే చర్చలో వినిపించాయి, ఏదైతే పార్టీలో అగ్రనాయకత్వంలో ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు రేస్ లో ఉన్నారు, సీనియర్ నాయకులు రేస్ లో ఉన్నారు. హైకమాండ్ కూడా ఒక పేరుని కూడా ఏదైతే ప్రతిపాదించడానికి సిద్ధమైంది. మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ తనయుడైనటువంటి డాక్టర్ వినయ్ కుమార్ పేరుని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఏదైతే బలంగా ఏదైతే టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా వినిపించినట్టు కూడా తెలిసింది. కానీ వీరందరినీ కాదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి తన సన్నిహితుడైనటువంటి వేం నరేందర్ రెడ్డికి ఏదైతే రెండో అభ్యర్థిగా కూడా అవకాశం దక్కించుకున్నారు. సో ఈ రోజు 10:30 అసెంబ్లీలో ఏదైతే ఇద్దరు సభ్యులు కూడా నామినేషన్ వేయన్నారు. ఈ నామినేషన్ కి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పలువురు మంత్రులు అందరూ కూడా ఏదైతే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ నామినేషన్ వేస్తుందా లేదా అనే ఒక ఏదైతే ఉందో అది ఒకటి తెలపాల్సిన అవసరం. ఒకవేళ బీఆర్ఎస్ నామినేషన్ వేసినట్టయితే ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ బీఆర్ఎస్ నామినేషన్ వేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఇది ఏకగ్రీవం అనేటువంటి అవకాశం ఉంటుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ అజీం.